హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నాగజ్యోతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను గుడి వేయ అని చెప్పాను కదా అండి. ఇక గుళ్ళనైతే మంచిగా శనగలు, రవ్వ కేసరి, పులిహోర అన్న అయితే పెట్టిళ్ళు. మా పొట్టోళ్ళకైతే రవ్వ కేసరి చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు రవ్వ కేసరి కోసం అన్న చెల్లె బాగా కొట్టుకున్నారు. ఇక మా ఆయన ఆ టైంకి వచ్చిండు. ఈ రవ్వ కేసరి ఎత్తే ఏమైతే అది ఇంట్లో అని చెప్పేసి కోపడ్డాడు. సరే తీ అని చెప్పేసి అయితే రవ్వ కేసరి చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇక ఇప్పుడు నేను రవ్వ కేసరి చేసే ప్రాసెస్ అయితే చెప్పబోతున్నానండి. ఇక ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని అందులో మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్నీ ఉంటాయి కదా, వాటిని అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్న. తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని అందులో రవ్వ అంతా వేయించేసి చక్కెర పోసిన. పక్కన అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. అవి వేడైపోయిన తర్వాత అంతలోపు రవ్వ కూడా మంచి కలర్ వచ్చేసింది. తర్వాత అందులో ఇంతకుముందు కాగబెట్టుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసేసిన అనమాట. ఇంట్లో అయితే ఇలాచి పొడి రెడీగా ఉండే, ఆ ఇలాచి పొడి కూడా వేసేసిన. అంతా మొత్తం కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా అందులో వేసేసిన అనమాట. అంతే, వేడి వేడి రవ్వ కేసరి రెడీ అయిపోయింది. వేడిగా అయితే పిల్లలకు పెట్టలేం కదా, కొంచెం చల్లర వరకు అయితే అయినా చూడండి ఎంత బాగా వచ్చిందో. అంత ఫాస్ట్గా చేసినా కూడా